ఈరోజు వాక్యం వినపడుతుంది. సత్యవాక్యం మన దగ్గరకు వచ్చినా కానీ దాని యొక్క విలువ అర్థం కాలేదు. కానీ ఒక మాట చెప్పమంటండి, ఈరోజు విలువ లేకుండా వాక్యాన్ని విడిచిపెట్టినామంటే ఒకానొక టైంలో దీని విలువ అర్థమైనా కానీ అది నీ దగ్గర ఉండదు. ఉండనప్పుడు నువ్వు ఎంత ప్రయాసపడినా, అయ్యో నాకు వాక్యం ఉండింటే బాగుండు కదా అని ఎంత ఆశపడినా నీకు ఆ రోజు వాక్యము దొరకదు. ఉచితంగా వస్తుంటుందిలే అని గాలి ఉంటుంది చూసినారా, గాలి ఉచితంగా వస్తుంది అని దానికి విలువ లేదు అనుకుంటే పొరపాటు. దాని విలువ నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఎప్పుడైనా జలుబు చేసి రాత్రి పడుకున్నప్పుడు ఊపిరాడక ఆ గొంతంతా పట్టేసినప్పుడు ఊపిరాడక చచ్చిపోతానేమోనని లేచి కూర్చుంటాం చూసినావా, ఆ క్షణంలో నీకు అర్థమవుతుంది గాలి యొక్క విలువ. ఇప్పుడు ఉచితంగానే ఉందిలంటే ఇప్పుడు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. ఒకానొక టైంలో ఆ విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు దాని విలువ అర్థమవుతుంది. ఈరోజు వాక్యం కూడా మనకు ఉచితంగా వస్తుంది. సేవకులు ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు సెల్ ఫోన్లలో, యూట్యూబ్లో ఇప్పుడు వస్తుంది. దీని విలువ పట్టించుకోకపోతే ఒకప్పుడు విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు నీకు దీని విలువ అర్థమవుతుంది. నువ్వు వెతికినా, గుండెలు బాదుకున్నా, ఏమి చేసినా కానీ ఆ రోజు నీకు దేవుని మాటలు అందవు. ఉదయం నేను ఒక మాట మాట్లాడాను. ఇప్పుడైతే మనం ఏదో సాయంత్రం 4 గంటల టైంలో చక్కగా కూర్చొని చక్కగా వాక్యం వింటున్నాను. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడే ఏదైనా నువ్వు వాక్యం వినాలన్నా, వాక్యం ప్రకటించాలన్నా, వాక్యం కోసం బ్రతకాలన్నా ఎంతైనా కానీ ఇప్పుడే. రేపు మనం అందరం చచ్చిపోయిన తర్వాత నరకానికి పోయిన తర్వాత నరకంలో ఒక చర్చి కట్టుకొని అక్కడ కూడా కసులు దోసుకొని అక్కడ కూడా కూర్చొని వాక్యాలు వింటామా? అక్కడ అవకాశం ఉంటుందా? సరే, అక్కడ నరకంలో కూర్చొని నేను వాక్యం చెప్తా మీరందరూ కూర్చొని వినండి అంటే అవుతుందా? అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నీకు అవకాశం ఉన్నప్పుడే నువ్వు దేవుని కోసం ఏం చేయగలవో అది చేయి. అందుకే ప్రభు అంటాడు, నీ చేతికి వచ్చిన ఏ పనైనా అంటే వాక్యం వినేదైనా, వాక్యం ప్రకటించేదైనా, వాక్యం ప్రకటించడానికి చేసే సహకారమైనా నువ్వు ఏం చేయగలిగినా ఇక్కడే చేయి. నువ్వు పోయే పాతంలో ఏ పని కూడా లేదు, ఏ జ్ఞానము కూడా లేదు. ఇంకా నీకు ఏ అవకాశమే ఉండదు. అందుకోసమే ఇక్కడ ఉన్నప్పుడే వాక్యం యొక్క విలువ తెలుసుకుంటూ మసలుకోవాలి. మన దేవుని వారు ఇప్పుడు మసలుకోలేదంటే ఇక ఎప్పటికీ మసలుకోలేం. అందుకోసం ఈరోజు దేవుడు మన కోసం ఒక విలువైన వాక్యాన్ని మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆ విలువైన మాటలను శ్రద్ధగా కొన్ని నిమిషాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాము. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. 14వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. ఆ రోజు పౌలు గారు రోమా సంఘాన్ని ఉద్దేశించి ఒక మంచి మాట మాట్లాడు. ఆయన రోమా సంఘం గురించి మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన మాటల్లో ఏం కలుపుకొని మాట్లాడుతున్నామా, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. పౌలు గారు తన కోసం బ్రతకలేదంటే బాగుంటుంది. ఈయన ఏమంటున్నాడు, సంఘానంతటిని ఉద్దేశించి మాట్లాడుతూ మనలో ఏ ఒక్కడు మన కోసమే బ్రతకడు అంటే పౌలు గారు తన సంఘాన్ని ఎలా తయారు చేశాడు, రోమా సంఘాన్ని ఎలా తయారు చేశాడంటే, నేను నా ప్రభువు కోసమే బ్రతుకుతున్నాను, నేను నా కోసం బ్రతకట్లే. అలాగే ఆ సంఘం కూడా ఏంటట, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పమంటాను, రోమా సంఘంలో ఎవడు వాళ్ళ కోసం ఎవడు బ్రతకట్లే, అది రోమా సంఘానికి మాత్రమే సెట్ అవుతుంది. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటో తెలుసా, మనలో ప్రతి ఒక్కరము మన కోసమే. ఇది 100కి 100% నిజం. మన దేవుడు మనలో ప్రతి ఒక్కరు మన కోసమే బ్రతుకుతున్నాం. మన కోసం ఏడ బ్రతుకుతున్నాం అంటారా? ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను, మీరు జాగ్రత్తగా. 5 ఏళ్ళు రాగానే స్కూల్లోకి జాయిన్ అవుతాం. 5 ఏళ్ళ నుంచి సుమారుగా డిగ్రీ అయిపోయేసరికి మనకి 20 ఏళ్ళు వస్తాయి. ఈ 20 ఏళ్ళు మన స్కూల్కి వెళ్ళి లేదంటే కాలేజీకి వెళ్ళి చదువుకున్నాం కదా, ఏంటి పరలోక రాజ్యానికి వెళ్ళి చదువుకున్నామా, లేకపోతే మన కోసం బ్రతుకు తెరువు కోసం అక్కడ చదివామా? ఆ తర్వాత నువ్వు ఉద్యోగం చేస్తావు, ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత 5 గంటలకు లేదంటే సుమారు ఉదయాన్నే లేచి 10 గంటలకు డ్యూటీకి వెళ్ళావు, సాయంత్రం 5 వరకు పనిచేసావు. పరలోక రాజ్యం పోవడానికి డ్యూటీలు చేస్తున్నామా, మన కోసం బ్రతకడం కోసం డ్యూటీలు చేస్తున్నామా? నిజంగా నాకు ఆలోచన కలిగింది ఏంటంటే, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి మనం మట్టిలోకి చేరుకునేంత వరకు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన కోసం మనం చేసే పనులు ఎక్కువ ఉన్నాయి. మన ఉదాహరణకు 100 పనులు చేసామనుకో, 99 పనులు ఎవరి కోసం చేస్తున్నామో తెలుసా? మనము బ్రతకడం కోసం మన కోసం చేసుకుంటున్నావే.
అవసరమైతే దేవుని కోసం ఎప్పుడో ఒక 5 నిమిషాలు మోకాలేసి ప్రార్థన చేయడమా, అవసరమైతే క్యాలెండర్లో కనపడితే ఒక వచనాన్ని చదువుకోవడమా, ఎప్పుడో అంతే. మన కోసం చేసేటి ఎక్కువ, దేవుని కోసం చేసేవి చాలా తక్కువ. పౌలు గారు ఏమంటున్నాడు, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు అని ఎంత ఖచ్చితంగా చెబుతుంటే, మనమేంటి, మనలో ప్రతి ఒక్కరూ మన కోసమే బ్రతుకుతున్నాం. మనం ఏ పని చేసినా, మనం కూర్చున్నా, మనం లేచినా, ఒక మాట చేసినా, ఉద్యోగానికి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా, పరీక్ష రాసినా, ఏం చేసినా అన్నీ మన కోసమే కదా. మనము మన కోసమే చేస్తుంటే మనం చచ్చేలోపు దేవుని కోసం చేసింది ఏది? మనం దేవుని కోసం చేస్తున్నది ఏంటి? ఏం చేసామో చెప్పండి. నిజంగా చెప్పాలంటే ఏమీ చేయలేకపోతున్నాం. అందుకోసమే నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా, నువ్వు చనిపోయేటప్పుడు నీ కొరకు ఎంత చేసుకున్నావు, దేవుని కొరకు ఎంత చేసుకున్నావు. సరే, నీకుంటూ కుటుంబం ఉంది, నీకంటూ భార్య పిల్లలు ఉన్నారు, నీకంటూ ఒక జీవితం. సరే, నీ కోసం నువ్వు చేసుకుంటావు అంటే చేసుకో, కొద్దిగా గొప్ప. సరే, దేవుని పని విడిచిపెట్టేంతకో చేసుకోవాలన్నా మనము. ఇప్పుడు నేను ఒక మాట చెప్పబట్టండి. ఇప్పుడు ఏదైనా ఒక త్రాసు పెట్టామనుకోండి, త్రాసులో 2 తక్కెడలు ఉంటాయి, 2 సైడ్లు ప్లేట్లు ఉంటాయి చూసిన. ఈ త్రాసులో 2 ప్లేట్లు ఉంటే, ఒకవైపు నీ కోసం నువ్వు ఏం చేసుకుంటున్నావు ఒక రోజులో, మరో ప్లేట్లో దేవుని కోసం ఏం చేస్తున్నామని ఒక్కసారి బేరీ చేసుకుంటూ రోజంతా ఆలోచన చేద్దాం. అసలు ఏ పక్క బరువు తూగుతుందో తెలుసా? మన కోసం మనం చేసుకున్న దాని పక్కే బరువు తూగుతుంది. కారణం ఏంటంటే, దేవుని కోసం అంటే మనతో సమానంగా కూడా దేవునికి అట్లా నిజంగా చెప్పాలంటే మనకంటే ఎక్కువ చేయాల్సింది పోయి మనతో సమానంగా కూడా దేవునికి ఏమీ చేయలేకపోతే, రేపు పరలోక రాజ్యంలో నువ్వు చేస్తున్న ఈ కొద్దిపాటు సులకనాభావంతో కూడా ఈ పనులు పరలోక రాజ్యాన్ని ఇస్తాయని మనం ఎలా అనుకుంటున్నాం చెప్పండి? ఏమీ చేయట్లే. అందుకే పౌలు గారు ఏమంటున్నారు, మళ్ళీ చదువు తల్లి, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, మనలో ఎవడును అది బ్రతకడు, చనిపోడు. మనలో ఎవడు తన కోసమే బ్రతకడు అంటే, నువ్వు బ్రతకాల్సింది ఎవరి కోసమో తెలుసా? అది మనలో మనము మన కోసమే బ్రతుకుతే ఇక ఎంతకాలం ఇలానే బ్రతుకుతాం? నువ్వు ఏమి చేయగలిగినా ఇప్పుడే చేయి. నేను ఉదయం కూడా ఒక మాట అన్నాను ఏంటంటే, మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు చేయాలో తెలుసా? మనం అనుకుంటుంటాము అన్నీ సమకూరినప్పుడు, డబ్బులు అన్నీ సమకూర్చుకొని దేవుని కోసం ఏదో ఒకటి, అన్నీ ఉన్నప్పుడు ఎవడైనా చేస్తాడు. అన్నీ ఉన్నప్పుడు చేసిన దాని గురించి ప్రభు అస్సలు పట్టించుకోడు. నువ్వు చేయి, మంచిదే. అన్నీ ఉన్నప్పుడు చేసేదానికంటే నీకు లేని టైంలో కూడా ప్రభు కోసం ఏదో చేయాలని తపనతో నీ దగ్గర ఉన్న 2 కాసులు తీసి పెడుతుంటావు చూసినావా, అది దేవుడికి ఇంకా బాగా నచ్చుతుంది. అన్నీ ఉన్నప్పుడు ఎవడని చేస్తాడు? నేను చేస్తాను, నువ్వు చేస్తావు. అన్నీ ఉన్నప్పుడు ఏంటి, ఎవడని చేస్తాడు? యేసుక్రీస్తు కానుక బాక్స్ దగ్గర ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు చాలా మంది వేస్తున్నారు. అన్నీ ఉన్నప్పుడు చేసిన వాని గురించి ఆ కానుక బాక్స్ దగ్గర మాట్లాడా? మాట్లాడలే. 2 కాసుల గురించి ఎందుకు మాట్లాడాడు? ఏమీ లేనప్పుడు, పరిస్థితులు అనుకూలించని టైంలో కూడా ఏదో చెయ్యాలన్న తపన ఆయమది. ఆ తపనే నచ్చింది. ఆయన ఇచ్చిన 2 కాసులు కాదు అక్కడ నచ్చింది, ఆయన తపన నచ్చింది. ఫస్ట్ ఏమీ లేకపోయినా, విపత్కర పరిస్థితుల్లో అయినా కానీ ప్రభువుకు చేయాలి. ప్రభువుకు మొదటి స్థానం, ప్రభువుకు. ఆ తర్వాత ఇంకేదైనా కానీ. అసలు ఆ మనస్తత్వాన్ని చూసినప్పుడు నాకు కూడా అనిపించింది అంటే, ఏదో నాకు కూడా ఏదైనా జాబ్ వచ్చినప్పుడు, గొప్ప స్థాయికి వచ్చినప్పుడు, ఇంకా గొప్పగా అప్పుడు ఎవడైనా చేస్తాడు. గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు ఎవడైనా చేస్తాడు. ఉన్న దాంట్లో చేయాలి కదా మనం ఏదైనా కానీ. ఉన్న దాంట్లో చేస్తేనే కదా దేవునికి మహిమ. ఉన్న దాంట్లోనే నువ్వు చేయకపోతే పెద్ద దాంట్లో చేస్తావని గ్యారంటీ ఏముంది? అందుకని నేను జ్ఞాపకం పెట్టుకోవాలి, ఉన్న దాంట్లో చేయడం నేర్చుకోవాలి. సారేపతు విధవరాల గురించి మనకు అందరికీ తెలుసు. ఆ సారేపతు విధవరాలు అక్కడ సందర్భంలో ఆ తల్లి మాట్లాడితే ఏమంటుందంటే, ఈరోజు ఒకవేళ రాత్రికి వండుకొని, ఒక అప్పం ఉంటుంది, కొద్దిగా నూనె ఉంటుంది, రాత్రికి వండుకొని తిని చచ్చిపోదాం అనుకుంటారు. అంటే ఒక పూట తిని చావడానికి మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది, అంతకుమించి ఎక్స్ట్రా ఏమి వాళ్ళ దగ్గర లేదు. మొట్టమొదట ఆయన ఏలియా గారు వచ్చి ఏమంటారంటే, అమ్మ నీ దగ్గర ఉన్న ఆ రొట్టె కాస్త ఆ నూనెతో వేసి ఒక రొట్టె కాల్చుకొని తీసుకొని రాపు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పమంటాను. ఇప్పుడు ఆయన ఏలియా గారికి పెట్టింది అనుకోండి, మామూలుగా అయితే రాత్రికి వండుకొని తిని చచ్చిపోవాలనుకున్నారు. ఇప్పుడే వండి పెట్టింది అనుకోండి, రాత్రి వరకు బతికే అవకాశము లేదనుకోండి. అంటే ఆయన ఏమనుకొని ఫిక్స్ అయిపోయి ఇచ్చిందో తెలుసా? సరే, నేను ఎట్టాగు చచ్చిపోతూ ఉన్నాను, నేను చచ్చిపోయేటప్పుడు దేవుని కోసం ఏదో ఒకటి చేసి చచ్చిపోదాం. ఏలియా గారికి ఆ రొట్టె కాల్చుకొని వచ్చి పెడితే, ఏలియా పిండిని డబల్ చేస్తాడా ఆయనకేమన్నా తెలుసా? నేను డబల్ చేస్తాడా ఆయనకేమన్నా తెలుసా? ఆయనకి ఏం తెలియదు. ఏం తెలియకపోయినా కానీ ఎందుకు పెట్టేసింది?
ఒకటే ఫిక్స్ అయిపోయింది, నేను చచ్చినా పర్లేదు, దేవుని సేవకుడు బ్రతుకుతే ఆత్మీయంగా ఇంకా నలుగురిని బతికిస్తాడు. దేవుని కోసం ఫిక్స్ అయిపోయింది, చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయింది కాబట్టి తీసుకొని వచ్చి పెట్టింది కదా. నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్నీ ఉన్నప్పుడు ఎవడైనా చేస్తాడు. విపత్కర పరిస్థితులలో నువ్వు చెయ్యగలిగినది ఏదైనా కానీ చేస్తేనే నువ్వు నచ్చుతావు. ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు. సారేపతు విధవరాలను చూసుకోలేదా? పోనీ ఆ 2 కాసులు వేసిన ఆ తల్లిని వదిలేసింటాడా? ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే సమస్తము ఎరిగినవాడు, సమస్తము జరిగించేవాడు, సమస్తమును గమనించేవాడు ఆయన. అందుకోసమే ఆయన నువ్వు చేసే ప్రతి దాన్ని గమనిస్తూ ఉంటాడు. నువ్వు నేను జాగ్రత్తగా దేవుని కోసం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనము మన కోసం బ్రతకడానికి కాదు, ఈ లోకంలో నీ బ్రతుకు కాలంలో నువ్వు ఏదో ఒకటి చేయాలి. అది కూడా అన్నీ ఉన్నప్పుడు చేయడం కాదు, నీ విపత్కర పరిస్థితుల్లో కూడా దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. ఒకవేళ ఏమి చేయకపోతే రేపు దేవుని సన్నిధానికి వెళ్ళి ఎలా నిలబడతాను చెప్పండి తీర్పు రోజున? నాకు ఎప్పుడైనా ఈ మధ్య కామనూరు అనే ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళాను నేను. చర్చ అయిపోయిన తర్వాత ఒక తల్లి ఒక పాట పాడింది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. ఆ పాట పాడినగానే నన్ను ఎంతో ఆలోచింపజేసింది ఆ పాట. అసలు ఆ పాటలో ఉన్న భావాన్ని తర్వాత యూట్యూబ్లో సాంగ్ పెట్టుకొని విన్నాను. నిజంగా చాలా ప్రశ్న వేసింది ఆ సాంగ్. ఏంటంటే ఏ ముఖంబు తోడవద్దు, ఏదో ఒక పాట పాడిందండి. ఏ ముఖంబు తోడవచ్చు ప్రభువాని సన్నిధానంకో ఏదో ఒక పాట ఉంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. ఏ ముఖంబు తోడవద్దు అని ఆ పాట పాడగానే ఆమె తర్వాత నేను యూట్యూబ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి చూశాను. ఆ పాట నన్ను ఏమని మాట్లాడిందో తెలుసా? అసలు ఏ ముఖం పెట్టుకొని మనం దేవుని మందిరానికి వెళ్ళాలి? సరే, ఈరోజు ఆదివారం కాబట్టి మందిరానికి వచ్చాం. మందిరంలోకి రాగానే ఆ డోర్ దగ్గర ప్రభువు నిలబడి, ఈ వారం అంతా నా కోసం ఏం చేశావని నా మందిరంలో అడుగు పెడుతున్నామని దేవుడే అడిగాడు అనుకో అక్కడ. సరే, ఏ ముఖం పెట్టుకొని గడప దాటి ఇటువైపుకు రాగలని చెప్పండి మనం? ఏ ముఖం పెట్టుకుంటూ వస్తాం? ఏమైనా చేసింటే కదా. వారమంతా ప్రభువా ఇది నీ కోసం చేశామని ఆ గడప దగ్గర ప్రభువు చెప్పుకొని రావడానికి ఏదో ఒకటి ఉంటుంది. ఏ ముఖం పెట్టుకొని రావాలి? పని చేసి రావడం గురించి పక్కన పెట్టుకోండి, పనికి మాలిన పాపాలన్నీ చేసి ఉంటాం ఆదివారం నుంచి శనివారం వరకు. మరి ఆదివారం ఏ ముఖం పెట్టుకొని రావాలి మనం దేవుని మందిరానికి? ఏ ఘనకార్యం చేశామని? చేసిన పనులే పనికి మాలిన పనులు, పైగా దేవుని కోసం చేసినట్టు కూడా ఏమీ లేదు. ఏ ముఖం పెట్టుకొని మనం దేవుని మందిరానికి రావాలి? సర్లే, ఈరోజు నేను అడుగుతున్నాను, ఈరోజు ఒక సేవకుడు అడుగుతున్నాడని పక్కన పెట్టండి. రేపు తీర్పు రోజునే, అదే తీర్పు రోజున ప్రభు నిన్ను ఇదే మాటలే అడిగామనుకో, ఏ ముఖం పెట్టుకొని వచ్చావురా ఇంత దూరము? ఏ ముఖం పెట్టుకో, ఏం చేసావు నా కోసం? ఏ ముఖం పెట్టుకొని ఇంత దూరం వచ్చామని అడిగితే ఏమైపోతాం చెప్పండి? అందుకోసమే మనం ఆ రోజు తల ఎత్తాలి అని అంటే నువ్వు చేయడానికి నీ వెనక ఏదో ఒకటి ఉండాలి చేసినది. నీకోసం ఇది చేసినాను ప్రభు అని చెప్పుకోవడానికి. ఏమి లేకపోతే ఆ రోజు మనం తల ఎత్తుకోలేం. అందుకోసమే నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని కోసం ఏదో ఒకటి చేయడానికి ఒక్కటైనా ఉండాలి ప్రతిరోజు. ఒకటి ఏదో కొన్ని అయినా కానీ మనం చేయాలి. మన దేవుడు వారలరా, ఎన్నో ఆజ్ఞల ప్రకారంగా మనం పాటించడానికి సంసిద్ధులమై ఉన్న పౌలు గారు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడమ్మా? మనలో ఎవడును తన కోసమే, ఆయన విశ్వాసం చూసారా? మనలో ఎవడు తన కోసమే బ్రతకడు. ఆయన యొక్క నమ్మకం చూసారా? ఎవడు బ్రతకడంటే మనమేంటి, మన కోసమే బతుకుతున్నాం, మన కోసమే చేస్తున్నాం. మన కోసం మనం చేసేటే ఎక్కువ ఉన్నాయి కానీ దేవుని కోసం చేసేటి ఎందుకు? మన కోసం మనం బ్రతకకూడదో తెలుసా? పౌలు గారు, నాయన మనలో ఎవడు మన కోసమే బ్రతకడు అని ఎందుకు అంత ఖచ్చితంగా చెబుతున్నాడు? బ్రతికితే ఏమవుతుంది? మనలో మనము మన కోసమే బ్రతుకుతే ఏమవుతుంది? ఒకసారి లూకాసు వార్తకు రండి, మళ్ళీ ఇక్కడికి వద్దాంలేండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దాము తల్లి. 16వ అధ్యాయము 25వ వచనం తల్లి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు. ఈ ధనవంతుడు లాజరు గురించి మీకు తెలుసు కదా. ఆ ధనవంతుడు మనకి డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? అరే, నేను ఎందుకు నరకానికి వచ్చాను? అబ్రహాం గారిని అడుగుతున్నారు, అయ్యా నేను ఎందుకు నరకానికి వచ్చాను? అప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు వ్యభిచారం చేసినందుకు వచ్చావని చెప్తున్నాడా? నువ్వు పక్కనోని చంపినందుకు వచ్చావని చెప్తున్నాడా? లాజర్కి ఇంత ద్రోహం చేసినందుకు వచ్చేవారని చెప్తున్నాడా?
అవన్నీ సెకండరీ, అవి ఉంటే ఉండొచ్చేమో కానీ మనకు తెలియదు. కానీ ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసా? నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు బతికావు. ఒక మాట గుర్తుపెట్టుకో, నరకానికి పోవడానికి మొట్టమొదటి రీజన్ ఏంటో తెలుసా? నువ్వేదో వ్యభిచారం చేసావని కానీ, ఎదుటివాడిని చంపేసినావని కానీ, ఇంకోటి చేసావు, అవి సెకండరీ. ఫస్ట్ ఏంటో తెలుసా? నీ కోసం నువ్వు బతికినా కానీ నరకానికే పోతావు. నీ బ్రతుకు కాలంలో, నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు ఏం అనుభవించవట నువ్వు? సుఖం. ఏంటి? జీవితాన్ని ఇచ్చి, బ్రతుకునిచ్చి, తల్లి గర్భంలో నిలబెట్టి, చావవలసిన నిన్ను బ్రతికించి బయట తీసుకొని వచ్చి పెడితే నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు బతకడం ఏంటి? ఇది నీదా జీవితం? అది నీదా నీ బ్రతుకు? నీ బ్రతుకే నీది కాదు, నీ జీవితమే నీది కాదు. ఎప్పుడో చావలసిన వానివి, చావవలసిన నువ్వు బ్రతికించి బయటకు పెడితే నువ్వు ఎవరి కోసం బతకాలి? నాకు ఒకసారి, మీకు అందరికీ తెలుసు, పోయిన సంవత్సరం అనుకుంటాను, పల్లోలి దగ్గర యాక్సిడెంట్ అయిపోయింది. పల్లోలి దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు నేను ఇలా ఎగిరి కింద పడితే ఒక్కసారిగా నేను కోమాలోకి పోయాను. మళ్ళీ లేచేసరికి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తాను, పక్కనే లారీ పోయిందంట. మామూలుగా అయితే ఆ లారీ నా తలను తొక్కించి వెళ్ళిపోవాల్సింది, నేను చావలసింది ఆ టైంలో. కానీ దేవుని దయలో బతికి బయటపడ్డాను. అప్పుడు నేను అనుకున్నది ఏంటో తెలుసా? నేను నా మనసులో ఫిక్స్ అయిపోయాను, ఎప్పుడో యాక్సిడెంట్ అయినప్పుడే నిజంగా, అప్పుడు నేను ఎప్పుడో చావలసినవని, అప్పుడే నా జీవితం అయిపోయింది, అప్పుడే నా కథ ముగిసిపోయిందని నేను ఫిక్స్ అయిపోయినాను. అప్పుడు నేను అనుకున్నది, స్టీవెన్ అన్నవాడు ఎప్పుడో చచ్చిపోయాడు, యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన కథ ముగిసిపోయింది. ఇప్పుడు నుంచి బతకాల్సింది ఎవరో తెలుసా? క్రీస్తే మనలో బ్రతకాలి. మనం కూడా ఎన్నో యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఒకసారి అనారోగ్య పరిస్థితులు వెళ్ళి మంచానికి ఎక్కింటాం, చచ్చిపోతాం అనుకుని ఉంటాం మనమే. ఒకవేళ ఆ రోజే చచ్చిపోయింటే నీ కథ అంతటిగా ముగిసిపోయేది కదా, నీ కథ అంతటితోనే అయిపోయేది కదా. అప్పుడే నువ్వు చచ్చిపోయినావు అనుకోకూడదు. బతికి బయటకు వచ్చినావు, అంతటితో నువ్వే చచ్చిపోయినావు అనుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసిన నీ బ్రతుకంతా ప్రభువే నాలో బ్రతుకుతున్నాడని ప్రభు కోసమే బ్రతకరాదు? ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఇలా ఎవరు ఆలోచన చేయలేదండి. చావు బతుకుల దగ్గరికి పోయి వస్తాము కానీ చచ్చిపోవాల్సిన మనం అప్పుడు చచ్చిపోవాల్సింది, అంతే, అయిపోవాల్సింది. అయిపోయినప్పుడు మనం నిజంగా చచ్చిపోయినాం అనుకొని మన పాత స్వభావాన్ని అంతా చంపేసుకొని ఇక బ్రతుకుతున్నది నేను కాదు. ఎందుకంటే నా శరీరంలో ఎన్నో కోరికలు ఉన్నాయి, ఈ కోరికల ప్రకారం ఇంతవరకు బతికేశాను నేను. ఇక నుంచి బ్రతుకుతున్నది క్రీస్తే నా ఎందుకు బ్రతుకుతున్నారని చావవలసిన మనం బతికి బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచైనా కానీ దేవుని కోసం బతకాలి కదా. ఇంకా అప్పటి నుంచైనా దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి కదా మనము. కానీ దేవుడు ఏమంటాడంటే అబ్రహాము గారి ద్వారా మాట్లాడుతూ, నాయన నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. ఎందుకంటే నేను నీ కోసం ఇచ్చిన జీవితము నీ కోసం నువ్వు బ్రతకడానికి కాదు. ఎందుకంటే నిన్ను జాగ్రత్తగా చూసుకొని ఇంత చేస్తున్నా అంటే ఏంటి, అది నీదే? ఉదాహరణకి ఎవరైనా కానీ, నేనే మన వాళ్ళలో ఎవరైనా కానీ ఒక సహోదరునికి 1,00,000 రూపాయలు ఇచ్చాను, ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు ఇచ్చాను. 1,00,000 రూపాయలు ఇచ్చి నేను తర్వాత వెళ్ళేటప్పుడు, నేను నీకు అప్పచెప్పిన ఈ 1,00,000 రూపాయల గురించి రేపు నెల వచ్చి నేను నా డబ్బులు నేను తీసుకొని వెళ్తాను అని నేనే ఒకటి చేతుల్లో 1,00,000 రూపాయలు పెట్టాను. పెట్టిన తర్వాత నేను వెళ్ళిపోయాను, నా పని ఏదో నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎవరినైతే నమ్మి వాడి చేతుల్లో 1,00,000 పెట్టాను కదా, వాడి దగ్గర నేను ఏదో ఒక రోజు వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. కానీ వాడు ఏమనుకుంటాడు, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది కదా, ఈ నెలంతా ఆ వ్యక్తి రాడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు 1,00,000 అంతా వాడు కష్టపెట్టినాడు అనుకోండి, నెల తర్వాత నేను వస్తానా రానా? వస్తాను, వచ్చిన తర్వాత అడుగుతాను నా 1,00,000 ఏది రాని. అప్పుడు వాడు ఏం చేయాలి? వాడికి నేను అప్పచెప్పిన ఆ 1,00,000 రూపాయలు తిరిగి అప్పచెప్పాలి. వాడికి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే అది వాందే 1,00,000. నేను ఇచ్చినది తిరిగి నాది నాకు అప్పచెప్పాలి కదా, నేను వచ్చి అడుగుతానని చెప్పాను కదా. ఇది నేను ఎలా అయితే అడుగుతానని చెప్పానో, యేసుక్రీస్తు వారు కూడా నీకంటూ 60 ఏళ్ళ బ్రతుకునిచ్చి, నాయన ఈ బ్రతుకులో ఇది నీది కాదు, నేను నీకు ఇస్తున్నది, కానీ ఈ బ్రతుకు గురించి నేను లెక్క అడుగుతా. నీకు 5 తలాంతులు ఇచ్చాను, 5 గురించి అడుగుతా నేను ఖచ్చితంగా. 10 ఇచ్చానా, 10 గురించి అడుగుతా. నీకు జీవితాన్ని ఇచ్చానా, జీవితం గురించి అడుగుతా. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, 2వ రాకల్లో వస్తాను. వచ్చిన తర్వాత నిన్ను అడిగినప్పుడు నేను నీకు ఏదైతే ఇచ్చానో తిరిగి అప్పచెప్పాల్సిన బాధ్యత నీకుంది. నీకు ఇష్టం వచ్చేట్టు ఖర్చు పెట్టడానికి కాదు, నీకు ఇష్టం వచ్చేట్టు భూమిలో పాతి పెట్టి తుప్పు పట్టిపోయే విధంగా చేయడానికి కాదదే. నీ బ్రతుకు అది నీది కాదు, నీ బ్రతుకు నాది. నేను నీకు ఇచ్చాను, తిరిగి నాకు ఒకరోజు అప్పచెప్పాలి. ఎలా అప్పచెప్పాలి? నేను పరిశుద్ధంగా ఇచ్చాను, పరిశుద్ధంగా ఇవ్వాలి. పరిశుద్ధంగా ఇస్తేనే దానికి ఒక విలువ, లేకపోతే నీ జీవితానికంటూ ఏ విలువ ఉండదు. ఆ ధనవంతుడు నరకానికి పోవడం కారణం ఏంటంటే, నాయన నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు, ఎందుకంటే నీ శరీరంలో నుంచి వచ్చేది ఏది మంచిది కాదు.
ఆ మంచిది కాని దాని జోలికి వెళ్ళి అదే చేసి ఎందుకు తప్పుడు పనులు చేస్తాం? ఈ శరీరంలో నా జీవితం నా గురించి చెప్తాను. నా జీవితంలో నాకు ఇష్టమైనట్టు నేను సుఖం అనుభవించాను అనుకోండి, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికా అనుకో, నా శరీరంలో అంతా ఏముంది? పౌలు గారు అంటారు, నా శరీరంలో మంచిది ఏదియో నివసింపదు. ఈ శరీరంలో మంచిది ఏదియో నివసించదు. అదే ఈ శరీరం చెప్పినట్టు ఇంట అంటానేంటి? ఈ శరీరం చెప్పినట్టు చేస్తానంటారేంటి? ఇది మంచిది కాదనే కదా డైరెక్ట్ చెప్తున్నాడు. మంచిది కాదన్న దాని ప్రకారం నువ్వు చేసావు అనుకో, నువ్వు మంచోని ఎట్టయితావు? నువ్వు పరిశుద్ధులు ఎలా అవుతావు? నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? నువ్వు యథార్థవంతును ఎలా అవుతావు? నువ్వు పరలోక రాజ్యానికి ఎలా పోతావని అనుకుంటున్నావు. అందుకోసమే నీ జీవితంలో నీ శరీరంలో పుట్టేది ఏది మంచిది కాదు కాబట్టిగా దాని జోలికి వెళ్ళాకండి. అందులోంచి వచ్చేది ఏది మంచిది కాదు. మా ఊరిలో మాకు నదులు చుట్టుపక్కల ఏం నదులు లేవు. మా ఊరిలో అంటే మా ఊరు సెంటర్లో బోర్ వేసాం అనుకోండి, బోర్వెల్ సెంటర్ చేస్తారు. మా ఊరు సెంటర్లో బోర్ వేసాం అనుకోండి, అన్నీ ఉప్పు వాటరే పడతాయి. ఈరోజు వేసినా ఉప్పు వాటరే పడతాయి, రేపు వేసినా ఉప్పు వాటరే పడతాయి, నెల అయినా సంవత్సరమైనా ఉప్పు వాటరే పడతాయి. కారణం ఏంటి? లోపల ఉన్నది అవే, లోపల ఉన్నవి అవే కాబట్టి ఎంత తవ్వినా కానీ లోపల నుంచి ఏమొస్తాయి? ఉప్పు వాటర్ తప్ప ఏమొస్తాయి? శరీరంలో ఉన్నదంతయు శరీరాశలే, నేత్రాశలే, జీవోపడపై. నువ్వు ఎంత తవ్వుతే ఏముంది? ఈ శరీరం నుంచి వచ్చేటంతే పనికి మాలవే. మళ్ళీ ఈ శరీరం ప్రకారం బతుకుతారంటారేంటి? ఈ శరీరం ప్రకారం జీవిస్తానంటారేంటి? ఇది చెప్పినట్టే చేస్తానంటారేంటి? దీని ప్రకారం చేస్తే ఒకరోజు నరకానికి వెళ్ళిన తర్వాత అబ్రహాం గారు నీతో కూడా ఒక మాట ఉంటాడు, నాయన నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖము, అందుకేరా నువ్వు నరకానికి పోయావు, అందుకే నీ జీవితంలో నరకానికి పోయావు. అందుకే నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సిన చివరి మాట ఏంటంటే, పౌలు గారు మళ్ళీ మాట్లాడుతున్నాను, ఆయన మళ్ళీ చదువుతల్లి. రోమిలకు రాసిన పత్రిక, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చచ్చిపోడు. ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చచ్చిపోడు. ఎందుకంటే మనం బ్రతకాల్సింది క్రీస్తు కొరకు. మనం చావవలసిన పరిస్థితి వచ్చినా కానీ అది క్రీస్తు కొరకే చనిపోవాలి. కానీ మనకు ఈ శరీరంలో ఉన్న దాని ప్రకారంగా బ్రతికి మన జీవితాన్ని నాశనము చేసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఉన్నది ఏది ఉపయోగదాయకమైనది కాదు. సముద్రంలో నీళ్ళు ఉంటాయి, అవి నీళ్ళే తాగడానికి పనికి వస్తాయా? అందులో నుంచి ఎన్ని నీళ్ళు ఉంటే ఏం ప్రయోజనం? ఎన్ని వచ్చినా కానీ తాగడానికి పనికిరావు అందులో. అలాగే నీ శరీరంలో ఎన్నో పనులు ఉంటాయి. ఈ శరీరంలో నుంచి వచ్చే ప్రతిదీ ఎట్లాంటిదంటే నీకు పరలోక రాజ్యానికి ఉపయోగపడేది కాదు. ఈ కళ్ళలో నుంచి వచ్చేది, ఈ మాటల్లో నుంచి వచ్చేది, ఈ శరీర భోగేచ్ఛల్లోంచి వచ్చేది, ఇవేవి మనకు పరలోక రాజ్యానికి ఉపయోగపడవు. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటేనేముంది, అది ఉపయోగపడదు. ఆకాశం నుంచి పడే ఒక విలువైన ఆ చుక్క ఒక్కటే బాగుంటే, ఆ చుక్క కూడా ఎలా వచ్చిందో తెలుసా? వర్షపు చుక్క. పనికి మాలిన ఆ సముద్రములో నుంచి ఆవిరి చేసి ఫిల్టర్ చేసి అందులో నుంచి బయటకు వచ్చింది ఆ వర్షపు చుక్క. సముద్రంలో నీళ్ళు పనికి మాలదే, కానీ ఫిల్టర్ అయిన ఆ వర్షపు చుక్క మాత్రమే చాలా విలువైనది. ఏది తాగడానికి పనికి వస్తుంది? సముద్రంలో ఉన్న వాటి తాగడానికి పనికిరాదు. ఫిల్టర్ అయి ఆకాశం నుంచి పడుతున్న ఆ వర్షపు చుక్క మాత్రమే తాగడానికి పనికి వస్తుంది. నీ శరీరంలో పుట్టే ప్రతి భోగేచ్ఛ, ఇందులో మంచిది ఏది ఉండదు. ఇది పరలోక రాజ్యానికి పనికిరాదు. దీన్ని ఫిల్టర్ చేసి పనికొచ్చే వర్షపు చుక్క పైనుంచి పడిన చూసినారా? పనికొచ్చే పరిశుద్ధమైన క్రియలుగా మలిస్తేనే పరలోక రాజ్యం వస్తుంది. అది ఇక్కడ చిన్న లాజిక్ గమనించవలసింది. అలా బ్రతుకుతేనే మన పరలోక రాజ్యం వస్తుంది. అందుకే పౌలు గారు క్లారిటీగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, తన కోసమే చచ్చిపోడు. మనం మన కోసము బ్రతకకూడదు. ఎందుకంటే మన జీవితం ఇది కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బ్రతుకు మనం ఎప్పుడైతే గాడి తప్పిపోతున్న ప్రతిసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరిదిద్దుకోవాలి. ఎలా సరిదిద్దుకోవాలి? ఒకసారి కూర్చొని ఆలోచన చేసి నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, నేను ఎక్కడెక్కడ తప్పు చేశానని జాగ్రత్తగా ఆలోచన చేసి గుర్తు పెట్టుకొని సరిదిద్దుకోవాలి. ఎప్పుడైనా నాకే అనిపిస్తుంటుంది, మనమే ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇచ్చామనుకోండి, ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇచ్చిన తర్వాత వాడు 10 రూపాయలు ఇవ్వలే అనుకోండి, కొద్దిసేపు మనం వాడికి 10 రూపాయలు ఇచ్చాం, వాడు ఇవ్వలేదు అనుకోండి, వాడు చూసిన ప్రతిసారి మనకి ఏం గుర్తుకొస్తుంటుంది తెలుసా? వాడికి నేను 10 రూపాయలు ఇచ్చాను, వాడు నాకు తిరిగి ఇవ్వలే, ఇదే గుర్తుకొస్తుంది. వాడు చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంటుంది. మనం ఇచ్చిన 10 రూపాయలనే ఇంత జ్ఞాపకం పెట్టుకున్నాం కదా. ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో తప్పులు చేశాం కదా. రాత్రి మోకాలేసి ప్రార్థన చేసేటప్పుడు అరే నేను ఎన్ని తప్పులు చేశాను అని జ్ఞాపకం చేసుకొని పాపాలు ఒప్పుకునే వాళ్ళం ఎంతమంది ఉందని చెప్పండి. సరే ఏదో చేసినమైతే చేశాము, చేసినా కానీ ప్రభువా నేను ఇన్ని చేశాను ప్రభువా, దయతో నన్ను క్షమించు ప్రభువా,
అని జ్ఞాపకం చేసుకునే పాపాలు ఒప్పుకునే వాళ్ళు మేము ఎంతమంది ఉన్నాము? లేదు చూసిన ఆడు 10 రూపాయలు ఇవ్వాలంటే అదైనా జ్ఞాపకం పెట్టుకుంటాం, కానీ మనం చేసిన తప్పులే మనం జ్ఞాపకం పెట్టుకోలేము. దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రభువా నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. ఎప్పుడు పోయింది ఈ యోగ్యత? మన మందిరానికి వచ్చి కూడా బయటికి వెళ్ళగానే పాప పనులు చేసినప్పుడే ఆ యోగ్యత పోయింది. తప్పుడు చూపులు చూసినప్పుడే పోయింది. తప్పుడు ఆలోచనలు చేసినప్పుడే పోయింది. పోరంబోకళ్ళతో కూర్చున్నప్పుడే ఆ యోగ్యత పోయింది. నిజంగా చెప్పాలంటే తండ్రిని విడిచిపెట్టిన క్షణమే నీకు ఆ యోగ్యత పోయింది. నువ్వు నేను అనాల్సింది, అయ్యా నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు కూడా యోగ్యత లేదు, నిజంగానే లేదు ప్రభు. యోగ్యత పోగొట్టుకున్న దయతో నన్ను క్షమించండి. గుర్తు చేసుకొని తప్పులన్నీ ఒప్పుకొని తండ్రి దగ్గరికి తిరిగి చేరుకోవాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అయ్యా నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు అని నిజంగా నేను ఒకసారి అనిపిస్తుంటుంది. అందరి గురించి ఎందుకు, మన గురించి ఒకసారి అనుకుందామా? ఒకరోజైనా మోకాలేసి నిజంగా మనసారా ప్రార్థన చేస్తూ ప్రభువా నీ కుమారుని అనిపించుకున్నటకు నాకు కూడా యోగ్యత లేదు అని ఇంతవరకు ఒకసారైనా మనమన్నా అన్నామా? మనమే, పక్కన వాళ్ళ గురించి ఎందుకు లేదు, మనమే ఒకసారన్నా అన్నామా? సుంకర మాదిరి ప్రభువా ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నాకు ఏం లేదు, ధైర్యము చాలేదు ప్రభు. పోనీ మనమన్నా అన్నావా మోకాలేసి ప్రభువా నాకు కూడా ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం సరిపోలేదయ్యా, దయతో నన్ను క్షమించయ్యా మనం అన్నామా? పోనీ ఆ సిలువలో దొంగ మాదిరి ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఒకసారి అన్నామా మనం? ఒకసారి అయినా కానీ ఇప్పటికీ ఎవరి గురించి ఎందుకు, మనము ఇన్నిసార్లు వాక్యాలు విన్నాం కదా, ఇప్పటికీ మనసారా ఆ మాటలు ఒక్కసారి మనమన్నా పలికామా? లేదు. చూసినారా? మనమే పలకకపోతే ఇంకా ఎవరు పలుకుతారు చెప్పండి? మనల్ని మనం సరిదిద్దుకొని మనం కోసం మనం బ్రతుకుతున్నామా, లేకపోతే పరలోక రాజ్యానికి పోయే విధంగా బ్రతుకుతాం? పౌలు గారు అంటున్నాం, మనలో ఎవడు మన కోసమే బతకడు, బతకకూడదు కూడా. ఒకవేళ చావాల్సి వచ్చిందంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకంటే బ్రతుకుతే ప్రభుతోనే ఉంటాం, చచ్చిపోయినా కానీ ప్రభుతోనే ఉంటాం, అంతే. ప్రభుతో ఉండడమే మన జన్మ పరమార్థం. ఎప్పటికైనా కలిసే ఉండాలి. కలిసి ఉంటేనే ఆ జీవితం చక్కగా ఉంది. మనం కలిసి ఉన్నామా, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామా? మనలో మనం పరిశీలన చేసుకుందాం. ఆలస్యంగా క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.